వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఈ నెల 31న బ్రాహ్మణ పరిషత్ భవనాన్ని ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం. చేపట్టాల్సిన కార్యాచరణపై అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు. కర్ణాటక ప్రజలు బీజేపీ పార్టీకి చెంపపెట్టు తీర్పునిచ్చారని హర్షం. మేఘాలయలో డ్రైవర్ నిర్లక్ష్యం. బ్రేకు వేయకుండా టీ తాగేందుకు వెళ్లిన డ్రైవర్ లోయలోకి దూసుకెళ్లిన బస్సు. ఇక డీటెయిల్స్ చూస్తే ప్రార్థనా మందిరాల్లోనే శాంతి నెలకొని ఉంటుందని, దేవాలయాలు సర్వజనులకు సాంత్వన చేకూర్చే కమ్యూనిటీ సెంటర్లని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు పునరుద్ఘాటించారు. పూజారులు, పండితోత్తములు అన్ని వర్గాలకు అందుబాటులో ఉంటూ తమ వాక్కులు, దీవెనలతో సర్వజన హితం కోరుకుంటూ శాంతియుత సమాజం కోసం పాటుపడుతున్నారని సీఎం కొనియాడారు. సువిశాల స్థలంలో హైదరాబాద్ నడిబొడ్డున గోపనపల్లిలో నిర్మించిన బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ సదన్ భావి తరాలకు శాంతిని, భక్తి భావనలు పంచే ఆధ్యాత్మిక కేంద్రంగా అన్ని వర్గాలకు అందుబాటులో ఉండే కమ్యూనిటీ సెంటర్ గా కొనసాగుతుందని సీఎం ఆకాంక్షించారు. హైదరాబాద్ లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బ్రాహ్మణ పరిషత్ భవనాన్ని ఈ నెల 31వ తేదీన ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ సందర్భంగా చేపట్టాల్సిన కార్యాచరణపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండల కేంద్రంలోని మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో కర్ణాటక రాష్ట్రంలోని కాంగ్రెస్ గెలుపు సందర్భంగా టపాసులు కాల్చి స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్నారు. అనంతరం కమాన్పూర్ మండలం కాంగ్రెస్ అధ్యక్షులు వైనాల రాజు, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రంగు సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ దేశం మొత్తం కర్ణాటక వైపు చూస్తున్న నేపథ్యంలో కర్ణాటక ప్రజలు బీజేపీ పార్టీకి చెంపపెట్టుగా తీర్పునిచ్చారని, కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు దేశ రాజకీయాల్లో కొత్త మలుపని అన్నారు. రానున్న తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఈ ఎన్నికలు దోహదపడతాయని, 2024 సార్వత్రిక ఎన్నికల్లో దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీ మరింత ఉత్సాహంతో పనిచేస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతోటి 136 సీట్ల మెజార్టీతోటి కాంగ్రెస్ పార్టీ మరి అధికారంలో రావడం జరిగింది. మా శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో కర్ణాటక ఇన్ఛార్జిగా ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారికి మొదలు ధన్యవాదాలు. మరియు రాష్ట్రంలో కాకుండా దేశంలో ఎదురు చూస్తున్నారు కర్ణాటక ఎలక్షన్ ఏం జరుగుతుంది, రేపు రాబోయే రోజులలో ప్రజలు తీర్పు ఇవ్వబోయేది కూడా కర్ణాటకలో ఎలాగైతే తీర్పు ఇచ్చినో రేపు భారతదేశం అంతటా ఇదే లీడ్గా ఉంటుందని చెప్పి రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతోటి తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతోటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. మరియు దేశంలో జరిగినటువంటి ఎలక్షన్లలో గౌరవనీయులు ఏఐసిసి సెక్రటరీ పెద్దలు మంత్రిని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు గారి అధ్యక్షతన హైదరాబాద్ కర్ణాటక నియోజకవర్గాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పెద్దలి ఆధ్వర్యంలో ఇవాళ రాష్ట్రంలో కని ఎరగని రీతిలో
కాంగ్రెస్ పార్టీ మెజార్టీ రావడం జరిగింది. దీనికి కారణం కర్ణాటకలో నిబద్ధత కలిగిన నాయకుడు, నిజాయితీ కలిగిన నాయకుడు, పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసినటువంటి నాయకుడు. ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా గత 50 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీనే కుటుంబంగా ఆశగా శ్వాసగా జీవించినటువంటి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు కర్ణాటక ప్రాంతానికి ఎప్పుడైతే ఇన్ఛార్జిగా వెళ్ళడం జరిగిందో ఆ రోజే కర్ణాటక ప్రాంతంలోని హైదరాబాద్, కర్ణాటకకు సంబంధించిన 41 నియోజకవర్గాలలో శ్రీధర్ బాబు గారి పాత్ర వలన కర్ణాటక ప్రాంతంలో ఆ రోజే గెలుపు డిసైడ్ కావడం జరిగింది. ఈ రోజు మోడీ అవలంబిస్తున్నటువంటి ఏదైతే మతతత్వ రాజకీయాలు, ఏదైతే కుటిల రాజకీయాలు, ఏదైతే పేద ప్రజల నడ్డి విరిచి ట్యాక్స్ రూపంలో పేద ప్రజలు పీల్చుకు తింటుండ్రో వాటన్నిటిని కర్ణాటక ప్రజలు వారి యొక్క ఓటు అనే ఆయుధంతో తరిమి కొట్టడం జరిగింది. ఇదే విధంగా ఇక్కడ కొంతమంది ఎందుకు పనికిరాని నాయకులు ఏఐసిసి సెక్రటరీగా, కర్ణాటక ఇన్ఛార్జిగా మా నాయకుడు గొప్ప స్థాయిలో ఉండి ఇలా గెలుపులో అందరికంటే ప్రథమ పాత్ర వహించినటువంటి మా నాయకుని గొప్పతనాన్ని జీర్ణించుకోలేని కొంతమంది చిన్న స్థాయి నాయకులు, ఎందుకు పనికిరాని నాయకులు, చిల్లర మాటలు మాట్లాడే నాయకులు, వాళ్ళకు చిల్లర పనులే అలవాటు కాబట్టి, చిల్లర బుద్ధి ఉంటుంది కాబట్టి అటువంటి చిల్లర పనులు చేసే నాయకులు. మేఘాలయలో బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టింది. బస్సుకు బ్రేక్ వేయడం మరిచి డ్రైవర్ కాఫీ తాగడానికి వెళ్లిన సమయంలో బస్సు ఒక్కసారిగా ముందుకు కదిలింది. కంగుతిన్న ప్రయాణికులు హాహాకారాలు చేయడంతో గమనించిన స్థానికులు బస్సును వెంబడించారు. ముందుకు దూసుకు వెళ్లిన బస్సు పెద్ద గుంతలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ప్రయాణికులకు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మదనపల్లిలోని అనంతపురం జిల్లా వాసి దారుణ హత్యకు గురయ్యాడు. కూతురుపై వేధింపులు ఆపాలని కోరిన మామపై అల్లుడు కత్తెరతో దాడి చేశాడు. తీవ్ర గాయాల పాలైన బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. అనంతపురం జిల్లా ఆమడుగూరు మండలం జవుకుల కొత్తపల్లికి చెందిన చేనేత కార్మికుడు ఆకుల శ్రీనివాసులు మదనపల్లి పట్టణం నీరుగట్టు వారి పల్లెలో ఉన్నటువంటి కూతురు పావనిని చూడడానికి వచ్చాడు. కూతురు పావనితో పాటు అల్లుడు హరికృష్ణను పలకరించాడు. అంతలోనే కూతురు అల్లుడు తనను రోజు కొట్టి చిత్రహింసలు పెడుతున్నాడని తండ్రితో చెప్పింది. దీంతో శ్రీనివాసులు అల్లుడిని నిలదీయటంతో ఆగ్రహించిన అల్లుడు హరికృష్ణ మామ శ్రీనివాసులపై ఒక్కసారిగా విరుచుకుపడి కత్తితో దాడి చేసి దారుణంగా పొడిచి చంపాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నన్ను కొట్టాడు. 10-15 రోజుల కింద నన్ను కొట్టాడు. కొట్టింటే నేను మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను సార్. చెప్పకుండా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయా. నాన్న ఇలా రాకూడదమ్మా, తప్పు తల్లి, ఇలా చేయకూడదు, ఏమున్నా అక్కడే చూసుకోవాలి, నాకు ఫోన్ చేయి, నేను వస్తాను, నీకేం కాదు తల్లి, నేను ఉన్నాను అండగా అని చెప్పి నచ్చజెప్పి 1 వారం 2 వారాలు ఉందాక వచ్చాను సార్ ఇక్కడికి. మా నాన్న నచ్చజెప్పి పంపించేశాడు. సరే వచ్చాము, పిల్లలు బాగాలేకుంటే చూపించుకున్నాము సార్, రాయచోటి చూపించుకున్నాము, బాగానే ఉంది. మళ్ళీ ఇట్లా చంపేశాను అని బెదిరిస్తా ఉంటే డాడీకి చెప్పాను. నేను వస్తామా, నేను మాట్లాడతా తల్లి అన్నాడు. నాన్న, మా ఆయన, మా ఇంటైన వాళ్ళ నాన్న, మా మామ వచ్చారు సార్, మాట్లాడుతున్నారు. మా మామ మా నాన్న చాలాసేపు గొడవపడ్డారు సార్. మా మామ నచ్చజెప్పి కూర్చొని పెట్టారు. కానీ మా ఆయన కామ్గా ఉన్నాడు సార్. మనసులో ఏం పెట్టుకున్నాడేమో మాకు తెలియదు. కామ్గా సైలెంట్గా ఉండి సీజర్ తీసుకునేసి సడన్గా ఏం మాట్లాడుకోకుండా కామ్గా వెళ్ళి కొట్టేశాడు సార్. కొట్టేసి మా ఆయన పేరు హరికృష్ణ. ఏం పని చేస్తారు? బేల్దారి. ఆయన ఎవరమ్మా? వెలిగల్లు. మా అత్తగారు వెలిగిల్లు, కోటకొండ దగ్గర వెలిగిల్లు. మీరు ఇక్కడ నీరుపల్లిలో? మేము ఇక్కడ కాపు ఉన్నాము. నీ పేరుమా? పావని. పిల్లలు? ఒక కూతురు, ఒక పాప. పాప పేరు మోక్షిత్, పాప పేరు నవేశ్రీ. పాపకు 4 years, పాపకు 7 years. లోక్ అదాలత్ను జయప్రదం చేయాలని డీఎస్పీ కేశప్ప తెలిపారు. మదనపల్లి 2 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద నుండి లోక్ అదాలత్ను జయప్రదం చేయాలని కోరుతూ పోలీసులు, విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 2 టౌన్ సీఐ మురళీకృష్ణ, ఎస్ఐలు పాల్గొన్నారు.
మదనపల్లె పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ నందు యారో గేమింగ్ జోన్ ను నిర్వాహకులు శివారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అడ్వాన్స్ టెక్నాలజీతో అన్ని వయసుల వారికి అనుగుణంగా వర్చువల్ గేమ్స్ 3D గేమ్స్ మదనపల్లెకు కొత్తగా తీసుకురావడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి విడుదల చేసిన జీవో నెంబర్ 1ని న్యాయస్థానం రద్దు చేయడంపై మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జి దొమ్మలపాటి రమేష్ హర్షం వ్యక్తం చేశారు. మదనపల్లె పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల పక్షాన నిలిచి వారి సమస్యలపై పోరాడకుండా ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు జీవో నెంబర్ 1ని వైకాపా ప్రభుత్వం అమల్లోకి తెచ్చిందని ఆరోపించారు. దీనిని రద్దు చేసి రాజ్యాంగాన్ని కాపాడిన న్యాయస్థానానికి ధన్యవాదాలు తెలిపారు. అక్రమ జీవోలు తెస్తున్న ప్రభుత్వం, తప్పుడు జీవోలు ఇస్తున్న ప్రభుత్వం, తప్పుడు జీవోలు ఇస్తున్న ప్రభుత్వం. ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ప్రజల్ని వేధిస్తూ ప్రతిపక్షాల నోటిని అదిమిస్తూ వాళ్ళు గొంతు తీయకుండా వాళ్ళని తొక్కాలని జీవో నెంబర్ 1 తెచ్చింది. ప్రతిపక్షాలంతా ఏకమై కోర్టులో దాఖలా చేసే పిటిషన్ను కోర్టు ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డికి ఎన్నోసార్లు మొట్టికాయలు ఎన్నో విధాలుగా వేస్తే కూడా వీళ్ళు బుద్ధి రాలేదు. ఎందుకంటే వీళ్ళు దోపిడీ రాజ్యం, వీళ్ళు దొంగల రాజ్యం, వీళ్ళు ప్రజల్ని మోసం చేసే రాజ్యం. ప్రతిపక్షాలు గొంతు నొక్కాలని చూస్తుంటే ఈరోజు ఈ జీవో నెంబర్ 1ని కోర్టు తోసేసింది. కాబట్టి ప్రతిపక్షాలంతా హర్షిస్తున్నాము. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ జీవో నెంబర్ 1 పైన హర్షిస్తూ రానున్న కాలంలో కూడా ఇలాంటి జీవోలు మీరు తెచ్చినారంటే మిమ్మల్ని ప్రజలే కాదు, నాయకులే కాదు, కార్యకర్తలే కాదు, ప్రతి ఒక్కరు కూడా తరిమి కొట్టే రోజు దగ్గరున్నారని మేము హెచ్చరిస్తున్నాము. చట్ట పరిధిలో పనిచేయాలి. చట్టాన్ని ఉల్లంఘిస్తూ కోర్టులు లెక్క చేయకుండా ప్రతిపక్షాలని దెబ్బతీయాలనే ఉద్దేశం, కానీ ఇష్టానుసారం అసెంబ్లీలో నీకు మెజారిటీ ఉందని చెప్పి ఇష్టమైన జీవోలు తెచ్చి ప్రజల్ని ఇబ్బంది పెట్టి ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టి న్యాయం కోసం పోరాడే ప్రతిపక్షాన్ని ఎక్కడ సమావేశాలు జరగకూడదు, మీటింగులు పెట్టకూడదు, ప్రభుత్వానికి అడ్డం రాకూడదు, ప్రభుత్వం మీద ఇది రాకూడదు అనే ఉద్దేశంగా ప్రతిపక్షాలను నొక్కాలని చెప్పి నీ ఇష్టానుసారం జీవోలు జారీ చేస్తే కోర్టు అనేది చట్టం అనేది ఒకటి ఉంది. అదే లేకపోతే మీరు ఇంకా మోసపూరితమైన ఎన్ని చట్టాలు చేసిండే వాళ్ళు ప్రతిదీ కోర్టు మిమ్మల్ని మొట్టికాయలు వేస్తూనే ఉంది. ఇప్పటికి ఎన్నో సార్లు కోర్టు మందలించినా కానీ మీరు ఇంకా తప్పుడు విధానాలు మారలేదు. ఇప్పుడు కూడా ఇలాంటి విధానాలు మీరు అవలంబిస్తే మీకు నామరూపాలు లేకుండా ప్రజలు ఇప్పుడు ఇంటికి పంపించే పరిస్థితులు వస్తాయి. ఇప్పుడు కూడా ప్రతిపక్షాలందరూ కూడా ఒక పక్క ఈరోజు పేపర్లో చూస్తే 3 ప్రాజెక్టులు నిలిపివేసి ప్రభుత్వానికి 100 కోట్ల జరిమానా విధించింది. చాలు, ఇది ఒక్కటి ప్రపంచంలో మీకు ఈ గవర్నమెంట్కి వచ్చింటే మంచి పేరు అని చెప్పని తెలుసుకోవాల్సిన అవసరం మీరు ఎంతైనా ఉంది. ప్రజల్ని ఎలా ఏ విధంగా పరిపాలన చేయాలి, ప్రతిపక్షాలను ఏ విధంగా గౌరవించాలనేది నేర్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒక మోసపూరితమైనటువంటి వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి అన్ని తప్పుడు జీవోలు ఇస్తూ హైకోర్టు కానీ సుప్రీంకోర్టుల ద్వారా మొట్టికాయలు వేయించుకుంటూ అందులో భాగంగానే ఈరోజు జీవో నెంబర్ 1 ఎక్కడ కూడా సభలు సమావేశాలు జరపకూడదని చెప్పి ఒక తప్పుడు జీవోని తీసుకొని వచ్చినటువంటి జీవో నెంబర్ 1ను ఈరోజు కోర్టు కొట్టివేసింది. అదేవిధంగా ఈరోజు రాష్ట్రానికి రాజధాని లేకుండా ఒక తప్పుడు జీవోలు తెచ్చాడు, వాటిని కూడా కొట్టేసింది. ఈ విధంగా అన్ని ఈ రాష్ట్రంలో రైతులకు కానీ వ్యాపారస్తులకు కానీ విద్యుత్ వినియోగదారులకు కానీ అన్ని రంగాలలో ప్రముఖంగా ముందుకు వెళ్తున్నటువంటి ఈ అన్ని విషయాల మీద తప్పుడు జీవోలు తేవడం, ఈ దోపిడీకి ఆయన ప్రభుత్వం దోపిడీ చేసేదానికి అనుకూలంగా జీవోలు ఇవ్వడం, ఈ కోర్టులు ఈ ప్రభుత్వాన్ని మొట్టికాయలు వేయడం, చంపలు కొట్టడం, తీసి చెప్పు దెబ్బలు కొట్టినా కూడా ఈ ప్రభుత్వానికి సిగ్గులేదు. అందులో భాగమే ఈరోజు జీవో నెంబర్ 1
కొట్టివేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి బుద్ధి రావాలని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. వీడియోలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ಕೆಂಪು ರೂಬಿ, ಮುತ್ಯಂ ಪೇರ್, పగడం కోరల్, పచ్చ యమరాల్, కనకపుష్య రాగం ఎల్లో సఫైర్, వజ్రం డైమండ్, నీలం బ్లూ సఫైర్, గోమేధికం హెసోనైట్, వైఢూర్యం క్యాట్సై. రత్నాల్లో మహత్యం ఏమిటి? రత్నం పెడితే తలరాత మారుద్దా? రత్నం మారితే రంగు పడుద్దా? రత్నం మహత్యం త్వరలో మీ 95 న్యూస్ ఛానల్లో. మీ జాతకం బాగాలేదని ఇబ్బంది పడుతున్నారా? మీరు అనుకున్న పనులు జరగడం లేదా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు జాతక రత్నాలపై నమ్మకం ఉంటే మీ జాతకం ప్రకారం జ్యోతిష్యుడు చెప్పిన సర్టిఫైడ్ నవరత్నాల కోసం వెంటనే సంప్రదించండి. సంప్రదించవలసిన అడ్రస్ SK జ్యువెలర్స్, రామ్నగర్, హైదరాబాద్. నెంబర్ 9640261234. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తుంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. శ్రీకాకుళం నగరం శ్రీ విజయ గణపతి ఆలయ ఆవరణంలో మజ్జిగ చలివేంద్రాన్ని వన్ టౌన్ ఎస్ఏ మొజ్జాడ ప్రవళిక ప్రారంభించారు. ఈ మేరకు సుమారు 600 మంది బాటసార్లకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ వేసవి ఎండవేడిని దృష్టిలో ఉంచుకుని ప్రజల దాహార్తిని తీరుస్తున్న జిల్ ఫౌండేషన్ సేవలు విస్తృతమని అన్నారు. రానున్న వారాంతంలో వేసవి వేడిగాలులకు వడదెబ్బలు వచ్చే అవకాశాలున్నాయని, బయటకు వచ్చేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. వృద్ధులు, పిల్లలకు అధిక నీరు అవసరమని, వేసవి తాపానికి ఉపశమనం మజ్జిగ తాగాలని అన్నారు. అందరికీ నమస్కారం, గుడ్ మార్నింగ్ అండి. జిల్ ఫౌండేషన్ వారు, జిల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మన సంపద వినాయకుడి కూడా సుమారు 500 నుంచి 700 మంది వరకు కూడా మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. ఎండల తీవ్రతని, ఉష్ణోగ్రత ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకొని రద్దీ ఉన్న చోట ప్రతి వారం, ప్రతిరోజు కూడా వాళ్ళు నిర్వహిస్తున్న కార్యక్రమం చాలా హర్షదీనమైనది. ఎందుకంటే ఈ ఎండల్లో బయటకు వచ్చిన ప్రజలకి మంచినీళ్ళతో పాటు ఇతర పానీయాలు ఎంత అవసరమో తెలుసుకొని వాళ్ళకి దాహాన్ని తీరుస్తూ ఉన్నందుకు వాళ్ళకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. అదేవిధంగా జనాలు కూడా బయటకు వచ్చే ముందు టోపీ హ్యాట్స్ కానీ, లేదంటే అంబ్రెల్లాస్ కానీ, మాస్కులు కానీ ఫుల్ కవరింగ్తో వచ్చినట్లయితే వాళ్ళు వడదెబ్బ నుంచి తగు జాగ్రత్తగా తీసుకున్నట్టుగా ఉంటుంది. అండ్ మోర్ నెంబర్ ఆఫ్ ఫ్లూయిడ్స్ ఎక్కువగా తీసుకున్నట్లయితే బాడీ డీహైడ్రేట్ అయిపోకుండా బాడీ వాటర్ లెవెల్స్ అనేది కంట్రోల్డ్గా ఉంటుంది. సో ఇవన్నీ ఆలోచించి ముందుకు వస్తున్న జిల్ ఫౌండేషన్ once again I congratulate and I wish good luck for their future endeavors and thanks for this opportunity. విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ గురజాడ విగ్రహం వద్ద మహిళా రిజర్ల పోరాటానికి సంఘీభావంగా ఏపీ మహిళా సమైక్య, అఖిల భారత యువజన సమైక్య, అఖిల భారత విద్యార్థి సమైక్యల ఆధ్వర్యంలో రెజ్జర్ల ఫెడరేషన్ అధ్యక్షులు బ్రిజ్ భూషణ్ చరణ్ సింగ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. భారతదేశానికి స్వర్ణం, సిల్వర్ పతకాలు సాధించిన మహిళా రెజ్జర్లను ఉత్తరప్రదేశ్ ఎంపీ మరియు రెజ్జర్ల ఫెడరేషన్ అధ్యక్షులు బ్రిజ్ భూషణ్ చరణ్ సింగ్ లైంగికంగా వేధింపులకు పాల్పడుతున్నాడని ప్రధానికి ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోకపోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో పోరాడుతున్న వ్యక్తులకు తక్షణ న్యాయం చేయాలి. దేశంలో మహిళా రచనలపై లైంగికతను పాల్పడిన ఈరోజు దేశానికి పేరు తీసుకొచ్చి పతాకాలు సాధించినటువంటి మహిళా రెగ్యులర్స్ పై బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ చరణ్ సింగ్ లైంగిక వేధింపులు పాల్పడతారని చెప్పేసి ఆ రోజు మహిళా క్రీడాకారులంతా కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. ఇంతవరకు కూడా వేరే కొన్ని విషయాన్ని కానివ్వండి కంప్లైంట్ తీసుకోవడం కానీ ఎక్కడ జరగలేదు. వాళ్ళంతా కూడా చాలా బాధపడుతూ ఢిల్లీ
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తున్నట్లయితే ఆ ధర్నా కూడా పోలీసులు వచ్చి తప్ప తాగి పోలీసులు కూడా మహిళలను చూడకుండా బాధిత పడ్డ విచిత్రంగా పాల్పడి వాళ్ళు లాఠీచార్జ్ చేసి ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య, విద్యార్థి సమాఖ్య, యువతల సమాఖ్య చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా మహిళా హత్యలపై జరుగుతున్నటువంటి అన్యాయానికి పెద్ద ఎత్తున పోరాడుతున్నటువంటి కథ మనందరికీ తెలిసిందే. దాంట్లో భాగంగా ఈ రోజుగా ఈ మూడు సంఘాలు కలిసి నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. ఈరోజు బీజేపీ రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలే టార్గెట్ చేసుకుంటూ పెద్ద ఎత్తున లైంగిక వేధింపులు కానివ్వండి, అత్యాచారాలు కానీ గురవుతున్న నేపథ్యంలో ఎటువంటి శక్తులు కానీ ఎక్కడ కూడా పడవలేదు. ఢిల్లీలో నిర్భయ ఘటన జరిగిన తర్వాత ప్రజా సంఘాలన్నీ కూడా పోరాడి పెద్ద ఎత్తున నిర్భయ చట్టాలు తీసుకొచ్చాము. చట్టాలన్నీ కూడా డబ్బున్న వారి చేతిలో చుట్టాలుగా మార్చిపోతారు. దానికి ఎదుర్కొని ఈరోజు బీజేపీ ఎవరైతే ఎంపీ ఉన్నారో ఆయన బట్టి ఇంతవరకు కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాం. నిజంగా చిత్తశుద్ధున్నట్లయితే బేటీ బచావో, బేటీ పడావో, నారీ శక్తి అని చెప్పి పెద్ద ఎత్తున ఉపన్యాసాలు చేసినటువంటి ఈరోజు మన్మోహన్ సింగ్ గారికి, ప్రధానమంత్రి గారికి, మోడీ గారికి ఒకే తెలియజేస్తున్నాం. మేము నిజంగా మీకు ఈరోజు ఎన్టీఆర్ చేస్తున్నట్టు ఆందోళన మీకు కనిపించట్లేదా? వాళ్ళ ద్వారా ఏడుపులు ఆందోళన అడుగుతున్నాం. మరొకవైపు ఎవరైతే మహిళా క్రీడలు చేస్తున్నటువంటి ఆందోళనకి ఈరోజు మొత్తం ఉన్నటువంటి ఈరోజు క్రీడారంగం అంతా కూడా క్రికెట్ వాళ్ళు కానీ ఇతర క్రీడారంగం కూడా వాళ్ళందరికీ సపోర్ట్ చేయాలి. అయ్యో ఆడపిల్లలు ఇంట్లో ఆడపిల్లలు బయటకు రావడం చాలా కష్టమైన తరుణంలో ఏదైతే ఆ సినిమా చూపించారు, ఆ సినిమా ద్వారా దంగల్లో చూపించారు, ఆడవాళ్ళు కుస్తీ పోటీల్లో పాల్గొనే చూపించారని చెప్పారు. అన్ని గురించి తల్లిదండ్రులు ప్రోత్సహించి ఈరోజు తీసుకొచ్చారు. బంగారు తీసుకొచ్చారు. ఆ తీసుకొచ్చే పథకాన్ని కూడా వాళ్ళకి ఎన్నికలకు సిద్ధపడుతున్నారు. కాబట్టి తక్షణమే బీజేపీ ఎంపీని ప్రతిపక్షులు దీన్ని అరెస్ట్ చేయాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ నెల 31న బ్రాహ్మణ పరిషత్ భవనాన్ని ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం. చేపట్టాల్సిన కార్యాచరణపై అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు. కర్ణాటక ప్రజలు బీజేపీ పార్టీకి చెంపపెట్టు తీర్పునిచ్చారని హర్షం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.